హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఇప్పుడు కనిపిస్తున్నాయి వాటిని ఏమంటారో కామెంట్ చేయండి మీ సైడ్. మా సైడ్ అయితే వాటిని సారికంద అంటారు. చాలా ఉంటాయి వాళ్ళంట్లోనే. అంటే సారికంద, చామకంద, దూలకంద అంటారు. కానీ వీటిని మీ సైడ్ ఏమంటారు? మా సైడ్ అయితే సారికంద అంటారు. ఆ 3 కూడా వేరు వేరే అనమాట. మా అమ్మ నేను గీస్తాను అనుకున్నాను. చాలా దూలేస్తున్నది అనమాట. కొంచెం ఆయిల్ పెట్టుకొని మా అమ్మ గీయాలని చెప్పింది. నువ్వే గీసే అన్నాను. మా అమ్మ అయితే గీస్తుంది. ఆయిల్ పెట్టేసి అది ఇచ్చాను పేలర్. దాంతో తీయ అంటే ఎక్కువ వచ్చేస్తుంది అంటే దాంతో తీయదు. కత్తిపీటతోనే తీస్తుంది. అందరూ ఇలానే కదా ఉంటారు అసలు. గీసాక మంచిగా అంతా పీల్చేసింది. తీసుకున్నాక ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా ముక్కలు కట్ చేస్తే నార్మల్గా ఉడికిపోద్ది. పెద్దగా కట్ చేసాము కొన్ని సారికంద అనమాట కుక్కర్లో పెట్టుకోవాలి. అందుకోసం ఆ తర్వాత ఇది కోసేటప్పుడు కొంచెం చిన్న పరకమైన సౌండ్ వస్తే బయటే ఉడికిపోద్ది అనమాట. నార్మల్గానే కుక్కర్లో పెట్టవసరం లేదు. దీని సౌండ్ వస్తుందంట. అందుకోసం నార్మల్ కుక్కర్లోనే ఉడికేస్తాం. మామూలుగా తప్పెల్లోనే పెట్టేస్తాం. మేము కుక్కర్లో పెట్టం. ఉడకనివి అయితే కుక్కర్లో పెట్టుకుంటా. మా అమ్మ కట్ చేసేస్తాను చిన్న చిన్నగా. నేనైతే వీడియో తీస్తున్నాను. కట్ చేశాక చక్కగా కడిగేస్తుంది మా అమ్మని. హెల్ప్ చేస్తుంది నాకు వంటలో. ఎందుకంటే మా పాప ఉంది కదా, తను చూసుకుంటూ వండుకోవాలి మేము. వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ పనికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక తను లేచిపోతే నేను చేయలేనని ముందులే అన్నీ నాకు చేసి ఇచ్చేస్తుంది రెడీ. నేనైతే తాలింపు పెట్టేస్తున్నాను. కొంచెం నూనె వేసుకున్నాను. వేసుకున్నాక మేమేం తెల్లుల్లిపాయ ఒకటే వేసుకుంటామండి. ఉల్లిపాయ ఏమి వేసుకోము. అది ఉంటుంది కదా, ఎర్రుల్లిపాయ, నీరుల్లిపాయ అంటారు, అదేమి వేసుకోము. ఓన్లీ తెల్లుల్లిపాయ వేసుకుంటాం ఈ కర్రీకి మాత్రం. పోపులు ఎండుమిర్చి కూడా వేసుకుంటాం. ఎండుమిర్చి చాలా మంచిగా ఉంటుంది. స్మెల్ టేస్ట్ వేరేలా ఉంటుంది. దాని తర్వాత కరివేపాకు. చాలా బాగుంటుంది కూర. గ్యాస్ మీద పెట్టేస్తున్నాను. నార్మల్గాని కుక్కర్లో పెట్టట్లేదు ఉడికిపోద్దని. తాలింపు అయ్యాక మనం ముందర కడిగి పెట్టుకున్న ముక్కలు అన్నమాట వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ వేసేసాను. వేసేసి బాగా కలుపుకోవాలి. నేను వీడియో తీస్తూ మాట్లాడాలనుకుంటాను కానీ మా పాప ఉంటుంది, ఏడుస్తుంది, తనకి ఎత్తుకుంటున్నాను అవ్వదనేసి వీడియో తీసాక వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈసారి ట్రై చేస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. తాలింపులో ముక్కలు వేసేసాను మొత్తం. దాని తర్వాత నేను ఎప్పుడు తాలింపులో వేసాక ఉప్పు వేసుకొని కొద్దిసేపు బాగా మగ్గిస్తాను. ఉప్పు, పసుపు. ఫస్ట్ అయితే ఉప్పు వేస్తాను. పసుపు వేస్తే కింద అడుగు పట్టేస్తుందని ఉప్పు వేస్తాను. నీరు అయినంత వరకు తాలింపులోనే బాగా మగ్గించుకుంటాను. ఉప్పు వేసుకున్నాక మళ్ళీ కలుపుకొని కొంచెం అంత పసుపు కూడా వేసుకుంటాను. ఇప్పుడే పసుపు కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. పసుపు వేస్తే వెంటనే అడుగు పట్టేస్తుంది. కలుపుకోవాలి. కొంచెం మగ్గించుకొని నేను ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పాప నా పక్కనే ఉంది. అట్టి నా మొహం చూస్తుంది. అసలు పడుకొని లేచింది. ఏం చేస్తుంది మా అమ్మని. దాని తర్వాత పసుపు వేసాక మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇలాంటి ఉడకాలంటే. నేను టమాటా తాలింపులు వేయడం మర్చిపోయాను. అందుకోసం ఇప్పుడు వేస్తున్నా. టమాటాపై కారం వేస్తే తొందరగా మగ్గిపోద్ది. ఆ గ్యాస్ అయిపోయిందండి. మాకు దగ్గర 2 గ్యాస్లు ఉన్నాయి. పేడ గ్యాస్ అంటారు, ఓవర్ గ్యాస్ ఒకటి, బండ గ్యాస్ సిలిండర్. అది అయిపోయింది. అందుకోసమే మళ్ళీ ఇక్కడ మార్చాను. ఏంటి ఇలా ఉంది అనుకోకండి. కొంచెం కారం వేసాక మూత పెట్టేసి బాగా ఉడకనియ్యాలి. చూడండి మొత్తం స్మాష్ అయిపోద్ది. మేమైతే ఈ కర్రీ కొంచెం జ్యూసీగా ఉంచుకుంటాము. కొంతమంది దగ్గరికి చేసుకుంటారు. మాకు అలా నచ్చదు. ఇలానే నచ్చితే సబ్స్క్రైబ్.